చాలా రోజుల తర్వాత మా చిన్నమ్మోళ్ళు కర్నూలు నుండి పని జేసి ఇంక మన ఇంటికైతే వచ్చారండి. "చిన్నమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా?" అని చెప్పేసరికి, "అరే! బానే ఉన్నాంరా పెద్దోడా" అని చెప్పిందండి. ఇంక మా చిన్నమ్మ అయితే, ఇంకా రాజకుమారి మా చిన్నమ్మోళ్ళొచ్చారు గదా! ఇంకా వాళ్ళకి బిర్యానీ ఏదైనా చేసి పెట్టంటే, "బావ పలావ్ చేస్తాను. అలానే పోయి ఇంకా చికెనను, ఇంకా పలావ్ సంబంధించిన సరుకులు తీసుకురాపో" అని చెప్పేసరికి, ఇంక చికెన్ కొట్టిచ్చి తర్వాతొచ్చేసి కూరగాయలు, అలానే పలావ్‌కి కావాల్సిన పుదీనా, కొత్తిమీర ఇయన్నీ ఇంకా 2 తీసుకున్నానండి. ఇంకా దారి మధ్యలోనే మా మామయ్య ఎదురైతే మా మామయ్యని ఇంక బండెక్కించుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. మా తమ్ముడు మాటలోనే ఇంకా పొట్టేళ్ల పిల్లలకి పోయొచ్చి, ఇంకా వాడేమో ఒక సెల్ నొక్కుంటా ఉన్నాడు. ఇంక రాజకుమారి ఇంక మా అత్తొచ్చిందని చెప్పేసి, రాజకుమారి అయితే ఇంకా వంటలు అయితే పూర్తి చేసేసిందండి. పలావును, చికెన్ కర్రీ అయితే సూపర్ చేసేసింది. మా చిన్నమ్మ అయితే ఇంకా భోజనం అయితే వడ్డిస్తుందండి. మా తమ్ముడు, నేను, మా చిన్న తమ్ముడు అందరం కలిసి కుటుంబంతో సహా భోజనం చేయడం అయితే చాలా హ్యాపీగుంది. మా చిన్నమ్మ అయితే ఇంకా వచ్చినందుకు చాలా హ్యాపీగుందండి. ఇంక మా చిన్నమ్మ అయితే భోజనం అయితే ఇంకా మా చిన్నమ్మ చేతులతోనే ఇంకా వడ్డించిందండి. ఇంకా సూపర్‌గా చేసింది మా చిన్నమ్మ అయితే ఇంకా పలావ్ అయితే. ఇంకా ఇద్దరు కోడలైతే భోజనం చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.